మరి రుషికొండ ప్యాలెస్ కట్టావు. అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నీ పార్టీ ఆఫీస్ ప్యాలెస్లు నిర్మించావు. ఎవరి స్థలం, ఎవరి సొమ్ము, ఎవరు బాబిచ్చాడు? మరి ఇవన్నీ అంటే కొంచెం కఠినంగా మాట్లాడుతుంటే బాధ వస్తుంది, కానీ వాళ్ళకి నువ్వు తప్పు చేసావు. నువ్వు ఒక అంచనా వేసుకున్నావు. నీకు ఒక లెక్క ఉంది. మనమే 30 ఏళ్ళు ఉంటాం, మన స్టోరీలు చేద్దాం, కానీ బిస్కెట్లు పారేద్దాం, అయితే తింటా కూర్చుంటారు, మన పని మనం చేసుకుందాం, ప్రత్యర్థుల్ని తోలు తీసేద్దాం, రాష్ట్రాల నుంచి తరిమేద్దాం, నాకు బానిసలుగా ఉండాలి, వీళ్ళకి అభివృద్ధి అవసరం లేదు, భవిష్యత్తు అవసరం లేదు, వాళ్ళ పిల్లలందరూ మన దగ్గర వాలంటీర్లుగా పనిచేయాలి, ముసలి ముతక ఇంట్లో కూర్చోవాలి, మనం ఇచ్చే డబ్బులతోటి గేంజి తాగాలి. ఇది నీ ఆలోచన. నీదంతా ఫ్యాక్షన్, ముఠా ముఠా నాయకుడి తత్వం అది. దాన్ని యథాతథంగా అమలు చేసావు. దాన్ని నీకు అధికారులు సహకరించాను అంతంత మాత్రమే అన్న నాయకులు, నువ్వు చాలా శుద్ధపూసలో వీళ్ళు ఎంత ఒబీడియంట్ గా స్కూల్ పిల్లల్లాగా జైలుకి కోర్టుకి వెళ్తున్నారో చూడండి అని చెప్పి అది కూడా కనిపించే అలాగే ఉన్నారు. వాళ్ళు కూడా లైన్గా వెళ్తున్నారు. అవన్నీ చూపించి వాళ్ళ ఇళ్ళలో పెళ్లిళ్ళు ఉన్నాయి, ఎంత మంచి వాళ్ళో పాపం వాళ్ళు, వాళ్ళకి లెక్కర్ అంటే ఏంటి అని అడుగుతారు. మద్యమా? మద్యం వాసన కూడా మాకు పడదు. ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నాం.